నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను గుంటూరుకు తరలించడం దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములై కడప నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలి. సైకిల్ ర్యాలీ ద్వారా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతుంది. జెడ్పీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా సంక్షేమమై ధ్యేయంగా కొనసాగుతున్న పాలన. కడప నగరం మరియాపురంలో స్వర్ణాంధ 2047 వార్డు సభలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటూ కూటమి ప్రభుత్వం పాలన 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 40వ డివిజన్ అంబాభవాని గుడి సమీపంలో అన్ని డివిజన్లకు సంబంధించి స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ 2047 వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా సంక్షేమమై ధ్యేయంగా పాలన కొనసాగుతుందన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా పింఛన్లను ఒకేసారి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెంచిన ఘనత మన ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 1వ తేదీనే అందజేత, అన్న క్యాంటీన్ల పునః ప్రారంభించి 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని విజన్ 2047తో ముందుకు తీసుకెళ్లి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. మీరు అందరూ సహకరించుకుంటే మీకు ప్రాపర్ ట్రైన్ రాదు. సహకరించి మెడికల్ తెచ్చేసుకుంటాం, లోపలికి ట్రైన్ మీద మెడికల్ పెట్టుకుంటాం, ఈ పెట్టుకుంటాం, అవి పెట్టుకుంటాం. లాంగ్ టర్మ్లో ఫస్ట్ సెట్ తర్వాత వాళ్ళు కూడి కట్ట తీస్తారు. మీరు ఇన్ని కాదు అరుగులు కట్టుకుంటా మెటకలు కట్టుకుంటా పోతే ఎట్ట తీస్తాడు? నీళ్ళు పోవంటున్నారు. నీళ్ళు ఎందుకు పోవట్లే? ముందు నుంచి అలవాటు చేస్తాం. మీరు మార్చుకోకపోతే ఇట్లే ఉంటారు. ఏది కావాలో చెప్పండి. మీరు మళ్ళీ మా దగ్గరికి రాకూడదు. బయటికి ఎట్లా వస్తారు? వాళ్ళ మెట్లన్నా లోపలికి తీసుకోవాలా? మేడం ఇప్పుడు డ్రైన్ ఇరుక్కుంటాయి అన్ని. మీ మెట్ల కింద ఇరుక్కునేది ఎట్లా తీస్తారో నాకు చెప్పండి. మీ సొల్యూషన్. మీ మెట్టు పగలగొట్టకుండా మీ మెట్ల కింద ఇరుక్కున్నా కూడు ఎట్లా తీస్తారు? అందరూ భయపడుతున్నారు, మా మెట్లు పగలగొడతారేమో, మా మెట్లు పగలగొడతారేమో అని చెప్పేసి టెన్షన్ ఉంది. ట్రైన్ కోసం తీస్తాం. దాన్ని ప్రిపేర్ అయితే చేయిస్తాం. 20 ఏళ్ళు కూర్చొని ఒక రోజు మాట్లాడుకోండి. మీరేం చేస్తారంటే 20 ఇండ్లు అర్జీ రాసి అందరూ సంతకాలు పెట్టి ఒక అర్జీ ఇవ్వండి, ఫార్వర్డ్ చేస్తాం. మీరు వాళ్ళు పని చేసేప్పుడు సహకరించారు. ఆధార్ కార్డు
నిఖిల్ నువ్వు ఆ పక్క ఈ పక్క కిరణ్ ఓకే సార్ ఓకే 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 మేడం మ్యామ్ ఓకే ఓకే మేడం గారు బాబా ఒక్కసారి చెప్తున్నా ఓకే సార్ దండ తీసేయండి దండ తీసేయండి సైడ్ ఉండండి మీకు కూడా సార్ పిల్లలు కేకు కొట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసిన సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు కడప నగరంలో 40వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రబాబు రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, ఇక్కడున్న మా పార్టీ వాళ్ళంతా కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి రావడం జరిగింది. చాలా చోట్ల డ్రైన్లు రోడ్ల సమస్యలు వింటున్నాం, అదేవిధంగా శానిటేషన్ సమస్యలు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యలను విస్మరించి వాళ్ళ స్వార్థానికి భూ కబ్జాల మీద అదేవిధంగా అక్రమ సంపాదనల మీద పడ్డారు, కానీ ప్రజా సమస్యల మీద ఒక్కరోజు కూడా ఇవి తీర్చాలనే పాపాన పోలే. చాలా దురదృష్టం. 5 సంవత్సరాల పరిపాలన, గత 5 సంవత్సరాల పరిపాలన కడపలో ఒక దరిద్రం లాంటి పరిపాలన జరిగింది. ప్రజల దురదృష్టం ఇది. అందుకే ఈరోజు మేమందరం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోనే ఈ 100 రోజుల్లో జరిగిన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేయాలని ప్రజాభిప్రాయాలు కూడా తెలుసుకునే దానికి వచ్చినాం. ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాం. వారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ 2020 గతంలో రూపొందించి సక్సెస్ఫుల్ అయ్యాడో, ఈరోజు 2047 అంటే 2047కు కూడా ప్రణాళికలు రచించడానికి 100 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ పరిపాలన ఆ రోజు ఏ విధంగా ఉండాలనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికే ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేశాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక ఆనందంతో బయటకు వస్తూ ఉంటారు. గతంలో 5 సంవత్సరాల్లో ప్రజలు సమస్యలు చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళు, చెబితే ఎక్కడ కేసులు పెడతారని. ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆనందంగా తిరుగుతున్న పరిస్థితులు అన్నీ చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడి 100 రోజులు దాటింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ
అలాగనే కడప జిల్లాలోనూ ప్రతి ఒక్కరం ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. ఈ 100 రోజుల్లో మనం ఏమి చేశాము, రాబో రోజుల్లో ఏమి చేస్తాననే దాని మీద ముందుకెళ్తున్నాము. ఏ విధంగా కూటమిలో ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశారో 4000 పింఛను విజయవంతంగా ఇస్తూ ముందుకెళ్తున్నాము. అలాగనే ఎలాగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి చెప్పిందో, ఎంతోమంది దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు తెచ్చి పెట్టుబడి పెట్టిస్తున్నారు. అలాగనే రాబో దీపావళికి 3 సిలిండర్ పథకాన్ని కూడా దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగనే సంక్రాంతి తర్వాత తల్లికి వందనం పేరుతో స్కూల్లో చదివే పిల్లలకి ఎట్లాగా బాసరగా ఉంటామన్నారో అది కూడా ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రజల దగ్గరికి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి వస్తున్నాము. ఈరోజుకి ప్రతి ఒక్కరు స్థానికంగా వచ్చి స్థానికంగా ఉన్న ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి అధికారులను కూడా అనుసంధానం చేసుకొని అప్పటికప్పుడు వాటివి రాసుకొని ముందుకెళ్తున్నాం. రాబో 1.5-2 నెలల్లో వీటికి పరిష్కార దిశగా పనిచేయబడడం జరుగుతుంది. అలాగని ఈరోజు స్వర్ణాంధ్ర 2047 స్వచ్ఛ భారత్ ఒక నినాదనంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. దాని ప్రోగ్రాంలో చేస్తూ ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలను, సూచనలు తీసుకుంటున్నాము. వాళ్ళకు ఒక QR కోడ్ ఇచ్చి, ఒక క్వశ్చనీర్ ఇచ్చి దాంట్లో వాళ్ళ యొక్క నియోజకవర్గం 2047 అంటే 2047వ సంవత్సరానికి అంటే స్వాతంత్రం వచ్చినాక 100 సంవత్సరాలకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని, వాళ్ళు ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా చూసుకోగలుగుతారు, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, ప్రతి ఒక్క రంగంలో పారిశ్రామిక రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏ విధంగా ఉండాలనుకున్నారని ప్రజల దగ్గర నుంచే పెద్ద ఎత్తున సూచనలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ విధంగా రేపు టిడ్కో ఇల్లులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఇవ్వడానికి కూడా దాని మీద కూడా పనిచేస్తున్నాము. అలాగనే ఈరోజు అర్ధాంతరంగా జగనన్న 1 సెంటు భూమి ఇచ్చి వాటిలో రోడ్లు, నీళ్లు, కరెంటు సౌకర్యాలు లేకుండా ఒక డ్రామా ఆడారు, ఒక పెద్ద స్కామ్కు చుట్టుముట్టారు. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా టిడ్కో ఇళ్లను నాశనం చేసిన విధంగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంత ముందు జరిగిన ప్రభుత్వం యొక్క పథకాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే ఆలోచనతో ప్రజల కోసము జగనన్న ఇల్లులు కూడా మౌలిక వసతుల కల్పన చేస్తూ వాటిని కూడా ఫినిష్ చేస్తూ మన ఇల్లు మన గౌరవం రేపు 1వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ నుంచి మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాలనీలు కూడా ఫినిష్ చేసి రేపో సంవత్సరంలో ఈ హౌసింగ్ పాలసీ కింద రాష్ట్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకునే విధంగా ముందుకు పోతున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చి ఈయన అర్ధాంతరంగా ఆపేసిన ఈ ఇళ్లను ఫినిష్ చేసుకొని ముందుకెళ్తేనే 25వ సంవత్సరంలో మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస యోజన పాయింట్ 2 కింద వచ్చే నిధులు మనకు వస్తాయి. ఏమాత్రం మనం చిన్న తప్పు చేసినా కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందాల్సిన పథకాలు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో వాటి పటిష్టంగా పనిచేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క ఇల్లును కూడా అయిపోగొట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస యోజన పాయింట్ 2 కింద మళ్ళా నెక్స్ట్ రాబో కాలంలో పెద్ద ఎత్తున హౌసింగ్ లోన్స్ తెచ్చుకొని, హౌసింగ్ నిధులు తెచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వంగా మేమందరం పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రజల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయము, ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా 47 డివిజన్లో కర్ణాటి ఓబులెడ్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం గాను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న సమస్యలు వెంటనే స్పాట్లోనే పరిష్కరించడం జరిగింది. అలాగే చాలా గ్రాండ్గా ప్రోగ్రాం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రజలు చాలా గ్రాండ్గా రావడం, పెద్ద ఎత్తున విచ్చేయడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కడప నగరంలో మోకాళ్లు, కీళ్లకు సంబంధించి అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న జేబీ హాస్పిటల్లో అతి క్లిష్టమైన ప్రైమరీ కాంప్లెక్స్ని రీప్లేస్మెంట్ రోబో ద్వారా విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి అధినేత డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు.
కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొంతకాలంగా ఓబులమ్మ అనే పేషెంట్ తన 2 కాళ్లు బాగా అరిగిపోయి తీవ్రంగా వంకరపోయి పలు హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగిందన్నారు. ఆమె పరిస్థితిని గమనించి హింజెండ్ లేదా కన్సెంటెంట్ మోకాళ్ల మార్పిడి చేయాల్సి ఉంటుందని, దానికోసం చాలా ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలు తమను సంప్రదించడం జరిగిందని, ఆమెను పరీక్షించి రోబో ద్వారా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని పేషెంట్కు ధైర్యం చెప్పి రోబో ద్వారా ఆపరేషన్ చేసి పేషెంట్ని మరుసటి రోజు నడిపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ రోబో ద్వారా వంకర కలిగిన మోకాళ్లకు ఆపరేషన్లు అతి సులువుగా, అతి తక్కువ సమయంలో, అతి తక్కువ రక్తస్రావం, ఖచ్చితత్వంతో చేయగలమని ఆయన తెలిపారు. అలాగే ఓబులమ్మ తనకు రోబో ద్వారా మరియు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ CEO డాక్టర్ జయభారతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము జేబీ హాస్పిటల్లో రోబోటిక్ కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు మొదలయ్యి మార్చి నుంచి మొదలైనవి. ఇప్పటికీ మేము ఒక 100కు పైన ఈ రోబోటిక్ కీళ్ళ మార్పిడి శస్త్రక్రియలు చేసినాం. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకత ఏమిరా అంటే, ఓబులమ్మ అనే పేషెంటు కాళ్ళు విపరీతంగా వంకరపోయి వ్యారస్ అంటాం, దొడ్డకాళ్ళను వ్యారస్ డిఫార్మిటీ, వాల్గస్ అంటే దూడకాళ్ళు. ఈ వ్యారస్ డిఫార్మిటీ ఉన్న కాళ్ళు 20 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే రోబోటిక్ చేయలేం. ఒకటి. రెండోది హింజ్డ్ నీ జాయింట్ వేసుకోవాలి. హింజ్డ్ నీ జాయింట్ లేదా కన్స్ట్రైన్డ్ నీ జాయింట్ అంటాం. అవి మామూలు మోకాళ్ళ మార్పిడి కన్నా ప్రత్యేకమైన మోకాళ్ళ మార్పిళ్ళు. అట్లాంటి ఆపరేషన్ మనం చేయాలరా అంటే కనీసం 3 లక్షల పైన ఒక కాలుకు ఖర్చు అవుతుంది. అటువంటి ఆపరేషన్ని రోబో టెక్నిక్ ద్వారా అతి తక్కువ ధరకు 2 కాళ్ళు చక్కగా చేసి పేషెంట్ను 3వ రోజే నడిపించేసినాం. అంటే 2 కాళ్ళు కాబట్టి 3 రోజులు దాకా ఆగి నడిపించినాం. అది ఇప్పుడు ఇంకోటి ఏమరా అంటే, ఈ రోబోటిక్ కీళ్ళ మార్పిడి ఆపరేషన్లో కూడా హైదరాబాదు, మెట్రోపాలిటన్ సిటీస్, చెన్నై ఈ పక్క అంతా మోర్ దెన్ 3 లక్షల పైన తీసుకుంటున్నారు. ఇక్కడ మనము ఆ ఆపరేషను 2 లక్షలకే చేస్తున్నాం. అంటే కనీసం 1,50,000 తేడా ఉంది పైన ఊర్లకు మనకు రోబోటిక్ పూర్తిగా. మా దగ్గర ఉన్న రోబో కూడా 5th జనరేషన్ రోబో, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, అమెరికన్ కంపెనీ టాప్ మోడల్ అన్నమాట. అది దాంతో మనకు రక్త ప్రసరణ చాలా తక్కువ, ఖచ్చితత్వం ఉంటుంది. దాని తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించడానికి అడిషనల్గా మనం ఏం చేస్తాము, యాంటీబయాటిక్ సిమెంట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఇంకో యాంటీబయాటిక్ యాడ్ చేస్తాం, డ్యువల్ యాంటీబయాటిక్. తర్వాత కుట్లు కూడా మనము యాంటీబయాటిక్ కుట్లు వాడి చేస్తాం అన్నమాట. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ కూడా బాగా తక్కువ. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఆపరేషన్ తర్వాత మాంసం కానీ బోన్ కానీ అతి తక్కువగా కట్ చేస్తాం. దానివల్ల పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఎంత ఏజ్ ఉన్నా కూడా రికవరీ ఫాస్ట్ ఉంటుంది. కోత చిన్నగా ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ తొందరగా నడవగలుగుతారు. ఇప్పుడు మన జేబీ హాస్పిటల్లో ఈ మోకాళ్ళ మార్పిళ్ళు అన్ని రకాల టైప్స్ చేస్తున్నాం. రివిజన్స్, ప్రైమరీ, కాంప్లెక్స్ రివిజన్స్, కాంప్లెక్స్ ప్రైమరీ అన్నీ చేస్తూ ఉన్నాము. అన్నీ రోబోతోనే, అది తక్కువ ధరకు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము రోబోటిక్ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు ఇప్పుడు హైదరాబాదు, చెన్నై లాంటి మెట్రో సిటీలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రాయలసీమలో మన కడపలో జేబీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి అని తెలియజేయడానికి. అదే కాకుండా ఇవి పెద్ద పట్టణాల్లో, పెద్ద సిటీస్లో అయితే 3 లక్షల దాకా, 3 లక్షల చిల్లర, డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ని బట్టి అంత ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనము మన ప్రజలకి తక్కువ ఖర్చులోనే ఈ ఆపరేషన్ అయిపోయేలాగా చేస్తున్నామన్నమాట. రోబోటిక్ కీళ్ళ మార్పిడి, పూర్తిగా రోబోటిక్ కీళ్ళ మార్పిడి మన జేబీ హాస్పిటల్లో తక్కువ వ్యయంతోనే జరిగేలాగా చూస్తున్నాము. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విన్నపము. మాది ఊరికి రైల్వే కొన్ని పొరపాటు సార్, పొరపాడైతే అప్పుడు ఊరు కీళ్ళన్నీ వందకపోయినాయి. ఊరువేం కాదు, నచ్చలేకున్నాయి సార్. అంత లెక్కలు తిరిగి నాకు తెలియదు. మాకు సూదులు వేసుకుంటానేమా, మళ్ళీ భాషా సాగర్కి వచ్చినాము, చేయించుకున్నాము. ఇప్పుడు బాగా నడుస్తాను సార్. దేవుని మాత్రం ఆయన చేసినాడు. దేశమంత్రి మాకు తెలియక మళ్ళీ ఇటు చెప్పినాము. భాష దగ్గరికి వచ్చినాక ఆయన
దేవుని మాదిరి ఇప్పుడు బాగా చేసినారు సార్, నడుస్తాను సార్. రైలు వేయకుండా ఉన్నారు, కొడపాడు సార్. నువ్వు చెప్పు బా. ఇంతకుముందంతా వేరే చోటు తిరిగాం సార్, అంతలాగా చూపించాం, అక్కడ సెట్ కాలేదు. జగన్ గారు బస్ సార్ దగ్గరికి వచ్చాక బాగా సెట్ అయింది సార్. సంతోషం, బాగా చేశారు, తక్కువ ఖర్చుకే చేశారు సార్. తక్కువే సార్. నేనే భయంగా చేసుకోవాలంటే చేయించాలని చెబుతున్నాడు సార్. నాకే భయపడ్డాయి. ఆయన ఇప్పుడు బాగా నడుస్తాను సార్, ఒకటే సార్ దేవుని మాదిరి. వెనుకబడిన వైఎస్ఆర్ కడప జిల్లా కుప్పర్తి పారిశ్రామికవాడలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను గుంటూరుకు తరలించడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధిక సీట్లు ఇచ్చినప్పటికీ చంద్రబాబు వైఖరి నైజం మారలేదన్నారు. 2014 నుంచి 19లో జిల్లాకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తరలించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గుంటూరులో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు రాగా టెక్నాలజీ సెంటర్కు తగిన భూమి అందుబాటులో లేదంటూ నాటి గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారన్నారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కడపలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిందన్నారు. దీంతో భారత ప్రభుత్వం 250 కోట్ల అంచనా వ్యయంతో టెక్నాలజీ సెంటర్ను కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్కు మంజూరు చేసిందన్నారు. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మెడికల్ కళాశాల కోరుకుంటుందని, ఇలాంటి తరుణంలో పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించినా దానిని రద్దు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. అలాగే గతంలో జిల్లాలో హైకోర్టు బెంచ్ కావాలని కూడా ఇక్కడ ఉద్యమించిన చరిత్ర జిల్లా వాసులదన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తరలించిన టెక్నాలజీ సెంటర్ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, టీడీపీ మాజీ మెంబర్ యానదయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కడప పైన ఎప్పుడూ కూడా సవతి తల్లి ప్రేమే చూపించే కార్యక్రమమే జరుగుతుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా అంతే, ఎప్పుడు అంతే. అంటే గతంలో సీట్లు రాలేదని చెప్పేసి ఏమన్నా అలా ప్రవర్తించినాడేమో అనుకుంటే ఇప్పుడు సీట్లు కూడా వచ్చినాయి. మరి అయినా కూడా ఆయన వైఖరి, ఆయన నైజము మారలేదు. గతంలో 2014-19లో కడప జిల్లాకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తీసుకుపోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, దాంట్లో టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 250 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడపకిస్తే దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతోంది. గతంలోనే గుంటూరు కలెక్టర్ అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు, సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కడపలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని గుంటూరుకు, అమరావతికి తరలించిన పరిస్థితి. సో దీని గురించి తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లీగల్గా కూడా ప్రొసీడ్ కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా కోర్టులో వేసి దాన్ని స్టాల్ చేసే కార్యక్రమం, దానిపైన స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతం కడప జిల్లా. సో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే అంటే ఫెసిలిటీస్ ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ గ్రోత్ సెంటర్ ఉన్నదనుకోండి, డెఫినెట్గా దాని వెంబడి ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏపీఐఐసిలో రోడ్లు ఉన్నాయనుకోండి, దానికి ఆ ఫెసిలిటీ చూసి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు మంచి నీళ్ళు ఫెసిలిటీ ఉందనుకోండి, డెఫినెట్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి. రైల్వే లైన్ కనెక్టింగ్ ఉందనుకోండి, సో తప్పకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే లైన్ వేసే కార్యక్రమానికి టెండర్ వెళ్ళడం జరిగింది. దాంట్లో దాదాపు 50-60% పూర్తి కావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం నుంచి వాటర్ పైప్ లైను తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా దాదాపు 70% పూర్తి అయిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటే పెరిగే ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వెనకబడిన ప్రాంతం కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు దొరికే కార్యక్రమాలు జరుగుతాయన్న సదుద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టిస్తే దాన్ని ఇక్కడ నుంచి అమరావతికి తరలించే కార్యక్రమం చేయడం చాలా దారుణం. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములై కడప నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివశంకర్ లోతెట్టి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాయచోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీని కలెక్టర్, ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జరుపుకుంటున్నామన్నారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ప్రతిరోజు ఒక అంశంపై జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై, పరిశుభ్రతపై అవగాహన జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు సూచనలు పాటిస్తూ స్వచ్ఛ కడపను సాధించే దిశగా ప్రయత్నించాలన్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నగరాన్ని, జిల్లాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్వచ్ఛ భారత్ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఓవై నందన్, అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర, డిఎస్డిఓ జగన్నాథ్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది, ఇంకా నేతలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి ఎందరో మహానుభావులకు అభినందన. మెయింటైన్ చేయాలి. ఇది మనము ఈ చేసేటువంటి మెగా ఈవెంట్ని గవర్నమెంట్ వస్తువులు కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, మరికొద్ది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అందరూ అదేవిధంగా వచ్చిన క్యూ పద్ధతి పాటిస్తూ అందరు కూడా క్యూలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పీఈటీస్, అదేవిధంగా డిఎస్డిఓ తప్పట్లు కొడుతూ ర్యాలీని ప్రారంభిద్దాం.
మూవ్ అవ్వండి, సాంగ్స్ పెట్టుకొని స్లోగా మూవ్ అవ్వండి. ఈ ర్యాలీని అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత ర్యాలీ ఇది. నగరాలు, గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా, గ్రీన్గా ఉండాలా, ఎక్కడ వ్యర్థాలు కానీ వేస్ట్ కానీ వేయకుండా ఒక క్రమ పద్ధతిలో నగరాలను కాపాడాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు, మేము అధికారులందరూ కూడా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఒక పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. నగరాలన్నీ కూడా మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, స్వచ్ఛ కడపగా తయారు చేద్దాం, గ్రీన్ కడపగా తయారు చేద్దాం. ఎంత గ్రీన్గా తయారు చేస్తే అంత కేంద్రం నుంచి ప్రోత్సాహ నిధులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కడప నగరం కేంద్రం నుంచి కూడా 5.3 కోట్ల నిధులు కూడా ఈ ర్యాంకింగ్ మీద రావడం జరిగింది. దీన్ని అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించి కడపను రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరింత డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని స్వచ్ఛ కడపగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మనకి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం జరుపుకుంటూ అక్టోబర్ 2వ తారీఖున కంక్లూజన్గా నేషనల్ స్వచ్ఛతా దివస్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ 17వ తారీఖు నుంచి ఈరోజు, నిన్న 24, ఈరోజు 25, ఈ 9 రోజులు కూడా అనేక కార్యక్రమాలు క్యాలెండర్ ప్రకారం చేయటం జరిగింది. అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిషనర్ నందన్, ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరితోటి ఒక స్వచ్ఛత ర్యాలీ అన్నది ఒక పెద్ద స్థాయిలోనూ ఈరోజు కడపలో కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఈ స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం మీద అవగాహన కానీ, శానిటేషన్ ఒక ఇంపార్టెన్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి, ఇంకా మన వంతు బాధ్యతగా మనం ఈ ఏదైతే ప్రభుత్వ స్వచ్ఛతా హై సేవ సంకల్పం ఆ లక్ష్యాలు పెట్టిందో వాటిని అచీవ్ చేస్తూ మన స్వచ్ఛ కడపను మనం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఈరోజు దేశానికి అత్యంత అవసరమైంది స్వచ్ఛ భారత్. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛమైన భారతదేశం అనే పిలుపు మెదుకోరు మోడీ గారు. అలాగనే స్వర్ణాంధ్ర 2047 పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక విజనరీ ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తులో దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం, దాంతోపాటు ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా, ప్లాస్టిక్ని వ్యతిరేకించి
మనము క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ సిటీలను తయారు చేసుకోవాలనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ రాయచోట్ రోడ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, దాదాపు 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉధృతి పెరిగింది. గత ప్రతి 2-3 రోజులకు వారంలో 1-2 సార్లు ఎక్కడో ఒక చోట్ల చెట్లు నాటే ప్రోగ్రాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగస్వామ్యంగా కాలేజ్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క చేంజ్ని ఇంకా స్పీడ్గా తెచ్చుకునే విధంగా మనము ఈరోజు కడపలో ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ జరిగేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి, మీరు మీ ఇంట్లో ఉన్న బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్లీజ్ కాలువలో వేయకండి. ఈరోజు చిన్నపాటి వర్షం వస్తే కూడా ఈ కాలువల్లో నుంచి నీళ్లు పోయే పరిస్థితి లేక మన మీదకే ఈ నీళ్ళు వచ్చేసి దాడి చేసే పరిస్థితిలో ఉంది. మనకే ఈ యొక్క అపరిశుభ్రత అనేది మొదలవుతూ ఉంది. నీళ్లు పోక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలలో నీటిమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఒక్క రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్ని, ప్లీజ్ మనం చేంజ్ అవుదాం. ఇట్ ఈస్ నౌ హై టైం టు మనల్ని మార్చుకొని మనం కూడా ఒక స్వచ్ఛమైన కడప వైపు తీసుకుపోవాలంటే పూర్తి మీ సహకారం లేనిది ఇది అసంభవము అనేది మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరూ. అలాగనే ప్లాస్టిక్ని వాడడము మనము నిషేధించాలా. దానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ముందుకు వస్తున్నాము. ఈ షాపులలో ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ది త్వరలో నిషేధిస్తారు కడపలో. దానికి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను కూడా ముందుకు తీసుకొచ్చి ఈ సంఘాలు ఉంటాయి, ఉమెన్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ బ్యాగులు సప్లై చేయడం జరుగుతుంది. ₹1.5 ఒక క్లాత్ బ్యాగ్ వచ్చే విధంగా దాని మీద ముందుకెళ్తున్నాము టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అనేసి. అలాగనే మహిళలు కానీ ఎవరైనా కానీ షాపులకు వెళ్తే మీ సొంత బ్యాగులు తీసుకొని సొంత ఇంట్లో ఉన్న బుట్టలు తీసుకొని పోయి మీరు సామాన్లు తెచ్చుకోవాలా. షాప్లోకి వెళ్ళిపోతే షాప్లో వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తారు, వాటిలో వేసుకొస్తాము అనే ఆలోచనను ఇప్పటి నుంచి మనము కడప నియోజకవర్గంలో మానేస్తే మనము చాలా తొందరగా కడపను ఎంతో గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశము మీరు మాకు ఇచ్చినట్లు అవుద్ది. మనం అందరం కలిసి చెయ్యి కలిపి మనం ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో మన కడపను సరిదిద్దుకొని కడపను రాష్ట్రంలోనే మంచి నగరంగా తయారు చేసుకొని తల ఎత్తుకొని నడిచే విధంగా మనం అందరం తయారవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకు మంచి చేసేందుకు ముందుకు వస్తున్న కృషిని కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించి తమ వంతుగా తోడ్పాటు అందించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టారు. పట్టణంలోని రాచబాట వీధి, కోట వీధి ప్రాంతాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనం రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి 100 రోజుల పాలనలో ప్రభుత్వ విజయాలను, అమలు చేసిన హామీలను వివరిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వార్డులో పర్యటన అనంతరం స్థానిక ప్రజలతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో సభ నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తూ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్, ఈవి సుధాకర్ రెడ్డి, బొగ్గుల సుబ్బారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, నిరంతరము పనిచేసే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి 175 సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. మీకు ఎట్లా ధన్యవాదాలు, ఎట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియదు, కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు. అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేయండి. మన ప్రభుత్వం
ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు, ప్రతి ఇంటికి ఒక మహిళకు 1500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మీ ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంతా 100 రోజులు అయింది కాబట్టి ఒక 6 నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాం. మళ్ళా వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వము మీరు ఎన్నుకునే ప్రభుత్వము ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ పోలీసు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ బెట్టింగ్ కానీ మత్తా కానీ ఇన్స్పెక్టర్ కానీ చూడడం అనేది లేదు. రోజుకు ఒక చోట ఎక్కడ ఒక చోట పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జూదము మత్తా క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కరం కృషి చేయండి, మాకైనా చేయండి. మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వతంత్రంగా బతికేదానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటారు. బియ్యము ఇస్తున్నది ప్రభుత్వం. బియ్యాన్ని చాలా మంది మీరు అందరూ ఆ బియ్యాన్ని ఆదరించామని అమ్ముకుంటారు. కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వము 45 రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తుంది. ప్రభుత్వం 45 రూపాయలు ఒక కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తుంది. ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ ప్రతి అన్ని 3 పూటల బాగా అందరూ కూడా భోజనం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి 45 రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తుంటే ఆ బియ్యాన్ని అమ్ముకుంటారు. వాడు డీలరే అక్కడికక్కడనే మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం కొనుక్కున్న పోతాడు. ఏదో మీరు బియ్యం తీసుకునే కూడా ఎవరో ఎంతమంది వచ్చి ఇళ్ళ దగ్గరికి తీసుకొని పోతున్నారు. ఇది ధర్మం కాదు తల్లి. ప్రభుత్వం 45 రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద 15 కేజీలు 20 కేజీలు మాదిరిగా బియ్యం ఇస్తాయంటే మీరు మార్కెట్లో అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల పట్ల అధికార పార్టీ నేతలు ఇబ్బందులు గురి చేసే విధానాలను అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరం 3వ డివిజన్ పరిధిలో గల రామాజనేపురం వద్ద వైసీపీ కార్పొరేటర్ బాలకృష్ణారెడ్డి తన సహచరులతో కలిసి వేసిన లేఅవుట్ను వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. బాలకృష్ణారెడ్డి అన్ని అనుమతులతోనే లేఅవుట్ నిర్మాణం చేపడితే అడ్డుకోవడం పాలక పార్టీ నేతలకు తగదన్నారు. తొలుత ప్రస్తుత ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని ఆయా నేతలు తెలుసుకోవాలన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేడు లేఅవుట్ విషయంగా అధికార పార్టీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్ని అనుమతులు ఉన్న కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లేఅవుట్ పైకి ఇరిగేషన్ అధికారులను పంపడం ఎమ్మెల్యేకు తగదన్నారు. లేఅవుట్ నుంచి వాగు పోలుతుందంటూ ఇరిగేషన్ అధికారులు చెప్పడం సరికాదన్నారు. 100 ఏళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే రాజకీయం చేయడం తగదన్నారు. చివరికి ఈ అంశం హైకోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల యత్నాలు కొనసాగుతున్నాయన్నారు. రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు ధోరణి విడనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఈ సర్వే నంబర్ 424/C ఈ సర్వే నంబర్కు సంబంధించి ఇది పబ్లిక్ యాక్షన్లో గతంలో విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు దీన్ని యాక్షన్లోకి తీసుకొస్తే విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మరి దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇది చేసిన తర్వాత దీన్ని పూర్తిగా, ఎందుకంటే ల్యాండ్ కన్వర్షన్ ఒక లేఅవుట్ వేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్గా రెసిడెన్షియల్లోకి మార్చేదాని కోసం మరి ల్యాండ్ కూడా కన్వర్ట్ చేయడం జరిగింది, అంటే డబ్బులు కట్టి. అంటే అప్పుడు అధికారులు కూడా మరి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇక్కడ ఇది
ఏదైతే ఇండ్లు కట్టుకునేదానికి అనువైన ప్రదేశం అని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టించుకొని దానికి పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. మరి అదే కాకుండా కలెక్టర్ గారు కూడా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఉన్న దృష్టిలో మరి ఇక్కడ ఒక లేఅవుట్ వేసి మరి ఈ లేఅవుట్లో చాలా మటుకు ఇప్పటికే చాలామంది హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఆ హౌజెస్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ చేశారంటే ఇక్కడ హౌజెస్కు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, మరి అదేవిధంగా అప్రూవ్డ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్రూవల్ కూడా తీసుకున్నారు. మరి తీసుకున్న తర్వాత కట్టుకున్న ఇండ్లకు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్సెస్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాక్స్ కూడా కడుతున్నారు ఈ ఇంటికి గల వాళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు మరి ఏదైతే ఇరిగేషన్కు సంబంధించిన అధికారులు మరి ఇక్కడ ఒక కాలువ ఉంది అని చెప్పి మరి దాన్ని మనము ఆ కాలువ తీయాలని చెప్పి ఈరోజు రావడం చాలా బాధాకరమైన విషయం. మరి ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఆ కాలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పైన కొండల పైన నుంచి మరి ఎక్కడికి వెళ్తుందంటే అది గతంలో మరి ఆర్కే నగర్ అంటే ఏంటి, గురివిరెడ్డి కుంట, అది ఒక చెరువు కుంట. అది మరి అక్కడ వర్షాలు పడితే అక్కడి నుంచి నీళ్లు ఆ గురివిరెడ్డి కుంటకు వచ్చే పరిస్థితి ఉండేది. ఆ చిన్న కాలువ ఉంది. మరి ఆ కాలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కొండల పై నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కొండల పై నుంచి తర్వాత ఎక్కడ సబ్ జైలు ఉంది, సెంట్రల్ జైలు ఉంది, సెంట్రల్ జైలు తర్వాత మరి అక్కడ ఒక చర్చి ఉంది, పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి, మరి చర్చి ఉంది. మరి ఇవన్నీ కూడా దాటుకొని పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. మరి అవన్నీ కూడా దాటుకొని మరి ఇక్కడికి రావాలి. మరి అక్కడ అవన్నీ కూడా తీయకోకుండా మరి ఇక్కడ ఏదైతే ఓన్లీ ఇక్కడ లేఅవుట్లోనే మరి ఈ కాలువ ఉందని చెప్పి మరి ఆ కాలువ తీస్తామని చెప్పి రావడం కూడా సమంజసం కాదని చెప్పి కూడా అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాం. దాంట్లో కాదు, అది అలా ఉన్నా కూడా మీరు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి భవిష్యత్తు ఏదైనా జరుగుతుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఆర్డర్స్ ది పిటిషనర్ coming on for hearing upon pursuing the petition and the affidavit file in support of their and the orders of the High Court order dated 5/7/2024 made herein and upon hearing the argument of Sri Prakash Reddy advocate from the principal for the that by removing the order ఫర్దర్ ఆర్డర్స్ ఉన్నంత వరకు దీన్ని ఎలా ఏ విధంగా కూడా దాన్ని ఎక్కడ కూడా దీంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తన 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప నగరం జెడ్పీ కార్యాలయం వద్ద 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన జెడ్పీ కాంప్లెక్స్ను మంత్రి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. గ్రామాలు పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంతోషకరంగా ఉంటూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. రాబోయే కాలంలో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి విషయంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ తమ 100 రోజుల పాలనలో పురోగతి వైపు పయనించడం జరుగుతోందన్నారు. సుమారు 1400 బస్సులు రోడ్లపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాబోయే కాలంలో బస్ స్టాండ్లతో పాటు బస్సు షెల్టర్లను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేయగలదని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు ఇతర నేతలు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మేడం పరబ్రహ్మణే
కెమెరా మొత్తం నువ్వు సార్ आपको बोल सर ఈరోజు కడప పట్టణంలో జడ్పీ నిధులు సుమారు 4.5 కోట్ల రూపాయలతో 36 రూములతో జడ్పీ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 100 రోజుల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నాం. ముఖ్యంగా ఏవైతే హామీలు గత ప్రభుత్వంలో ఏర్పాటుకు ముందు చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత 100 రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది. గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం 100 రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్. జిల్లాలో అన్ని బస్టాండ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. కొంచెం వర్షం పడినా కానీ ప్రతి బస్టాండ్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా ఈ 100 రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది. సుమారు 1400 బస్సులను రోజు రోడ్లపైకి తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకొచ్చింది. దానిలో భాగంగానే 700 బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో. ఇప్పుడు బస్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కారకులు గత ప్రభుత్వాలే. రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న 176 డిపోలకు సంబంధించిన అన్ని బస్టాండ్లను అలాగే బస్ షెల్టర్లను అన్ని దానిని డెవలప్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను గుంటూరుకు తరలించడం దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములై కడప నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలి. సైకిల్ ర్యాలీ ద్వారా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల పిలుపు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతుంది. జెడ్పీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా సంక్షేమమై ధ్యేయంగా కొనసాగుతున్న పాలన. కడప నగరం మరియాపురంలో స్వర్ణాంధ్ర 2047 వార్డు సభలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.